వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవనీయులు మందకృష్ణన్న గారికి, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు మా అన్న పృథ్వీరాజ్ అన్న గారికి, అలాగే ముచ్చాల సత్యనారాయణ సార్ తోటి బోవేరా అనే పేరుతో వాళ్ళ నాన్నగారి గురించి మేము చాలా విన్నాం. ఆ వినుకుంటూ పెరుగుతున్నటువంటి క్రమంలో ముచ్చాల సత్యనారాయణ సార్ తోటి మాకు కలిసి వీళ్ళందరితోటి కలిసే అదృష్టం దక్కింది. బోయినపల్లి హనుమంతరావు సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, విమలక్క కానీ, కపల ప్రసాద్ అన్న కానీ, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, గద్దరన్న కొడుకు కానీ, అందరం కూడా ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఒక అంశాన్ని మనం తెలుసుకొని పోవాలి. అదేంటంటే చాలామంది పాఠాలు చెప్తారు తప్ప పాటించరు. పాఠాలు చెప్పుతూ పాటించిన వాడే ముచ్చర్ల సత్యనారాయణ సార్ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నేను సార్ అని పిలిచేది. అసలు పృథ్వన్న వాళ్ళ ఇల్లు అది ఇల్లు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రయోగశాలగా పనిచేసిందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే వందలాది మందిని కదిలించడంలో నేను కానీ, మా అంజన్న కానీ, మాతో పాటు కదిలినటువంటి చాలామంది విద్యార్థులందరం కూడా ఒక ప్రయోగశాల లెక్క పృథ్వన్న వాళ్ళ ఇంట్లో గంటల తరబడి రాత్రుల్లో కూడా, రాత్రి 1-2 అయినా కూడా మాకు సమయమే తెలియకపోతుండే. ఆ ఇల్లు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రయోగశాల లెక్క పనిచేసిందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, సారు ఎన్నో పాటలు రాసిండు. నేను మీ లెక్క చదువుకునేటప్పుడు మీలాంటి అవకాశాలు నాకు లేకుంటుండే. ఒకటే ధోతి, ఒకటే అంగి ఉంటుండే, దాన్నే ఉతుక్కొని రాత్రి ఆరేసుకొని మళ్ళీ పొద్దున కాగానే అవి వేసుకొని పోయి ఉద్యమంలో తిరిగేదని చెప్పి చెప్తుండే. మీ లెక్క మాకు అవకాశాలు లేకుంటుండే బిడ్డ అని చెప్పి చెప్తుండే. ఏది చెప్తాడో గదే పాటిస్తాడు. అందుకనే మేము పాటల సీడీ తయారు చేసేటప్పుడు ఒక 6-7 పాటలు కలిపి ఒక సీడీ తయారు చేస్తున్నాము. చేసేటప్పుడు ముందు మాటను సార్ తోటి మాట్లాడించేది ఉండే కానీ సార్ మాట్లాడకుండా నాకంటే అద్భుతంగా మాట్లాడగలిగే ఒక మిత్రుడు ఉన్నాడు, నా మిత్రుడు కోడేల సాంబయ్య ఉన్నాడు, ఆయనతోటి మాట్లాడించమని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ అని చెప్పేసి సార్ అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. తను స్నేహానికి ఎంత ప్రేమగా, తన స్నేహానికి ఎంత అవకాశం అంటే ఎంత మద్దతు పలికేటోడో, స్నేహానికి ఎంత అండగా నిలబడేటోడో అని చెప్పేసి, ఎంత గౌరవం ఇచ్చేవాడు అని చెప్పేసి అక్కడ అర్థమవుతుంది. మేము నిన్న ప్రయాణం చేస్తున్నప్పుడు పృథ్వీనాథుడు మాట్లాడుతుంటే చాలా బాధ అవుతుండే. అసలు ఆ పెద్ద మనిషిని మనం కళ్ళ ముందర పెట్టుకొని, ఒక చరిత్రను ముందర పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగినాం కదా మనం అందరం కూడా. ఆ చరిత్రను మనం రికార్డ్ చేసి ఉంటే అదొక మహా విప్లవం లాగా మనమే ఆ సిద్ధాంతాన్ని ఈ గ్రామాన తెలంగాణ ప్రజలకు వ్యాపింపజేస్తే ఒక ప్రజా ఉద్యమం లాగా మలిగేది కదా అని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళం. చాలా అంశాలు. అసలు పీడీ యాక్టులో ముచ్చర్ల సత్యనారాయణ సారు జైలుకి వెళ్ళి ఉండన్న విషయం ఎంతమందికి తెలుసు? మనందరికీ మనకు తెలియదు ఆ విషయం. జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త అని చెప్పుకుంటున్నాం కదా. జయశంకర్ సారు బతుకున్న కాలంలో, ఆయన విద్యార్థిగా ఉన్న టైంలో ముచ్చర్ల సత్యనారాయణ సారు శ్రీకృష్ణుడి వేషం వేస్తే స్త్రీ పాత్రలో వేషం వేసినటువంటి జయశంకర్ సార్ అని చెప్పేసి ఎంతమందికి తెలుసు? తెలంగాణ ఉద్యమాన్ని నికార్సుగా 52లో ఇడ్లీ సాంబారు గోబ్యాక్ నుంచే మొదలుపెట్టినని చెప్పేసి ఎంతమందికి తెలుసు? ఈ చరిత్రను మనం చెప్పుకుంటే తప్ప తెలియని చరిత్ర. ఒక వీరులారా వందనం అనే పాట రాసే అదృష్టం నాకు దక్కినందుకు గర్వపడుతున్నా. అది నేను ఉట్టుటిగానే రాయలే. తొలితర ఉద్యమకారుడైనటువంటి ముచ్చర్ల సత్యనారాయణ సార్ తోటి నాకున్నటువంటి సావాసము, వారి ఉద్యమ ప్రభావము నా మీద పడ్డది కాబట్టే రాయగలిగినని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, ఎన్ని పాటలు రాసుకున్నాం. ఆయన నుంచి నేర్చుకున్నది ఒక్కటే, మనం ఏం మాట్లాడతామో అట్టనే జీవించాలని చెప్పి చెప్తాడు ఆయన. అది సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, ఏదో లేకుంటే గొప్ప అవకాశాలు వస్తాయా, రాజకీయ పదవులు వస్తాయా, రావా తర్వాత విషయం. కానీ ఏది మాట్లాడుతున్నామో దానికి కట్టుబడి నిలబడాలి. గది మాత్రం నేర్పిండు ముచ్చర్ల సత్యనారాయణ సార్ అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా రోజులు ఆయన ఇంట్లోనన్నా ఉంటుండే కానీ ఆయన మాటకు కట్టుబడి ఉండకపోతే వాడు ఎంత పెద్ద సమావేశం అన్న పెట్టని, వాడు రెడ్ కార్పెట్లు వరవని ఆయన పోకపోతుండే. నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి. మేము ఇంట్లుండగానే కపల ప్రసాద్ వస్తుండే, వచ్చి గంటల తరబడి డిస్కషన్ అవుతుండే. ఇట్లా చేద్దాం సార్, అట్లా చేద్దాం సార్ అన్నీ చెప్తా ఉండే. చెప్పినాక ఆయనకు ఏదైనా విషయం నచ్చలేదనుకో నిర్మోహమాటంగా చెప్తుండే, ప్రసాద్ గారు ఇది నాకు ఎందుకో పొరపాటు అనిపిస్తుందని చెప్పి చెప్తుండే. అంత నిర్ద్వందంగా
ముక్కుసూటిగా చెప్పే తనము ముచ్చర్ల సత్యనారాయణ గారు అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ, కేవలం ఇల్లు అంటే హైదరాబాద్లో రామ్నగర్లో ఉన్న గరుండా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ మాత్రమే కాదు, ముచ్చర్లను కూడా ఒక ప్రయోగశాల చేసి ఇలా ముచ్చర్లో కూడా మేము తిరగని ఆ ఇల్లు లేదంటే నేను గర్వకారణంగా చెప్తా ఉన్నా. ముచ్చర్లో మేము తిరగని ఇల్లు లేదు. సభలు పెట్టినాం, సమావేశాలు పెట్టినాం. అందుకేనేమో ముచ్చర్ల సత్యనారాయణ సారు పుట్టిన ఊరు కాబట్టేనేమో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ వ్యతిరేకులు ఆ ఊర్లోకి వస్తుంటే మేము రానియం బిడ్డ అని చెప్పేసి స్లోగన్లు ఇవ్వడమే కాదు, పాత చెప్పులు పాత సీపుర్లు జమ చేసి వాళ్లకు స్వాగత తోరణం కట్టినటువంటి గ్రామం ముచ్చర్ల గ్రామం. ఇది ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి ధైర్యం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ అనకపోతే, జై తెలంగాణ అనకపోతే ఊర్లో అడుగుపెట్టనీయం బిడ్డ అని చెప్పేసి గ్రామస్తులు ఇలా ఆ ధైర్యం ఎక్కడిది? ఏ వారసత్వ పునాదులు ఉంటే కనుక, ఎంత పెద్ద పునాది ఉంటే దాని వెనుక ఎంత పెద్ద ధైర్యం కలిగిన వ్యక్తులుంటే అట్లా ఉంటుందో మనం గుర్తు చేసుకోవాలి. ఇల్లు పక్కనే ముందు ఒక ఇల్లు ఉంటుంది. అది ఇది ఎవరిది సారు అని అంటే ఇది మనదే అని అన్నాడు. అది ఏమైందనంటే అది లైబ్రరీకి ఇచ్చేసినామని అన్నాడు. ఆయన మొత్తం ఏది ఉంచుకోలే, మొత్తం అన్నీ సమాజం కోసం దారదత్తం చేసిండు. ఈ సమాజం నుంచే తీసుకున్నా ఈ సమాజానికే దారదత్తం చేస్తాడు. నేను వింటుంటే అన్న చెప్తా ఉండే, పందులు కాసే నా ఎరకల అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్లకు చదువు నేర్పాలే అని చెప్పేసి ఎరకలి భాష నేర్చుకున్నటువంటి గొప్ప మహానీయుడు మనం ముచ్చర్ల సత్యనారాయణ సార్ అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంత గొప్ప వ్యక్తితోటి మాకు కలిసి జీవించే ఆ 4 రోజుల పాటు కలిసి జీవించే అదృష్టం దక్కినందుకు నేను నిజంగా అదృష్టవంతుడిగా గుర్తు చేస్తూ, ఒక తల్లి కడుపున పుట్టలేం కావచ్చు, కానీ పృథ్వన్నకు నేను ఒక సొంత తమ్మునిలాగానే ఉన్నా. ఏరు పడితే తనో ఇల్లు నేనో ఇల్లు ఉన్నట్టుగా కొంతకాలం ఉన్నప్పటికీ కూడా మళ్ళా పండుగ అయినప్పుడు ఒక దగ్గరికి వచ్చినట్టుగానే అన్న దగ్గరికి వచ్చిన, ఇలా దసరా అయినప్పుడు అట్లనే ఉగాది అయినప్పుడు పచ్చడి తాగినట్టుగా ఇంటికి వచ్చి తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకున్నట్టుగా అన్నతో తమ్మునిలాగానే ఇలా బతుకున్నంత కాలం నిజాయితీగా బతకడం నేర్పిన ముచ్చర్ల సత్యనారాయణ సార్ మాటని గౌరవిస్తూ బతుకుదాం. అదే నిజమైన జీవితం. ఎవడో పదవిస్తున్న కొంత ఆశపడి రకరకాల ఆలోచనలతోటి పోతాం. తొందర ఏదైనా కావాలి, ఈ సమాజానికి ఏమైనా చేయాలన్నటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రకరకాల రాజకీయ ప్రయోగాలు చేసినాం. కానీ ఎక్కడ చూసినా స్వార్థపరలే. అందుకనే సార్ రాసినటువంటి ఒక పద్యం ఉంటుంది, ఆంధ్రులను నమ్మి నువ్వు అడగంటి పోతావో, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, బ్రతుకు సాధిస్తావు అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది. అంటే మనము నిజాయితీగా మనం ఎంచుకున్న మార్గం ద్వారా మనం ఎంత నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ రిజల్ట్ వస్తుందని చెప్పేసి చెప్పిన సారు. అట్లనే నేను ఓ యుద్ధం అని ఒక పుస్తకం రాసిన, నా సంపాదకత్వంలో ఒక పుస్తకం వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైం అది. ఆ టైంలో నేను సార్ది మీరు ముందు మాట రాయాలి సార్ అని చెప్పేసి అన్న. అంటే నేను జ్ఞాపకం ఉన్న కాడికి చెప్తా, నువ్వు రాసుకో అన్నాడు. పక్కనే కూర్చొని మొత్తం తను చెప్పినటువంటి చరిత్ర మొత్తం ముందు మాటగా రాసుకున్నా. చాలా ఆయన చెప్పినటువంటి ప్రతి అంశం నేను గుర్తు చేసుకుంటూ మళ్ళీ సార్ ఇదేమో అన్నారు, నిన్న అన్నారు, మళ్ళీ ఇలా మర్చిపోతారు సార్, ఏదో గుర్తు చేసుకోరు సార్ అంటే మళ్ళీ గుర్తు చేసుకొని కరెక్ట్ ఇది రాసుకో అని చెప్పేసి చెప్తా ఉండే. అట్లా తన జీవితం అంతా పోరాటమే, తన జీవితం అంతా ధిక్కార స్వరమే. అందుకనే జై తెలంగాణ పత్రిక ఉన్నప్పుడు వారు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ జై తెలంగాణ పత్రిక పేరు సారు పేరు మీద ఉంటే వాళ్ళు దొంగ చెక్ బుక్కులు కొట్టించి ఆ పార్టీ పేరు మీద చందాలు వసూలు చేస్తారని చెప్పేసి, గింత దొంగతనం ఉంటుందా, నేనెందుకుంటున్నా మీతో అని చెప్పేసి మీరు స్వార్థపరులు, మీ స్వార్థంతో నేను కలిసి సావాసం చేయాలని చెప్పేసి వచ్చి మా అందరికీ తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పుకుంటూ ఉన్నాడు తప్ప ఇలా స్వార్థపూరిత రాజకీయాలు చేయలేని మహనీయుడు ముచ్చర్ల సత్యనారాయణ సార్ అని చెప్పేసి గుర్తు చేస్తూ, ఇంకా ఎన్ని చెప్పినా ఒడవది. ఎందుకంటే చాలా విషయాలు ఆ జీవితంతో ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. అందుకే ఆయన ప్రభావం ఉందో ఏమో, ఎవడన్నా మాట అంటే పడబుద్ధి కాదు మాకు కూడా. ఆయన ప్రభావం ఉందేమో, ఎవడు మాటన్నా కూడా పడబుద్ధి కాదు, అక్కడ ఒక్క నిమిషం ఉండబుద్ధి కాదు. ఇది మా జీవితంలో ఆయన ప్రభావం ఉన్నందుకు కూడా గర్వపడుతూ ఉన్నాం. నిజమైన జీవితం, నికార్సైన జీవితం జీవిస్తున్నందుకు ప్రధానంగా తండ్రి తల్లిదండ్రులను వాళ్ళ గొప్పతనాన్ని ఈ సమాజానికి పరిచయం చేయడంలో నాకు తెలిసి నాకు పరిచయం ఉన్న వ్యక్తులల్లా మొదటి వరుసలో నిలబడే వ్యక్తి మా పృథ్వీరాజన్ అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అదే నిజాయితీగా రాజకీయ పదవులు ఒక లెక్కన కావాలంటే ఏదో పదవులు వస్తాయి, కానీ
ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట మీద నిలబడే తత్వం ఉన్న దగ్గరనే ఉంటా, లేకుంటే ముందొక మాట వెనుకొక మాట మాట్లాడితే వాడు ఎవడైతే నాకేందే, వాడి పదవులకు నాకు లెక్క నాకు గడ్డిపోస్తో సమానం అని చెప్పేసి మా పృథ్వన్న కూడా వాళ్ళ నాన్నలాగే మా ముచ్చర్ల సత్యనారాయణ సార్ లాగే నిలబడ్డాడు నిజాయితీగా. అది కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చు, కానీ పదవులు రావడం కొంత ఆలస్యం అవుతుండొచ్చు, కానీ ఆ పదవి వచ్చిన తర్వాత ఈ ప్రజలకు పంచుతుండే ఆనందమే వేరుంటుంది. మా పృథ్వన్నను కూడా భవిష్యత్తులో తప్పకుండా ముచ్చర్ల సత్యనారాయణ సార్ ఏదైతే మంత్రిగా ఉండేనో అదే స్థాయిలో మా పృథ్వన్నను కూడా చూసుకుంటామని చెప్పేసి, మంద బలగము నీ ఎంట ఉన్నదన్న, మంద బలగము మీ ఎంట ఉన్నది, ఇంతమంది మీ ఎంట ఉన్నాం, నీ తమ్ముళ్ళం ఉన్నాం, బరాబరి అసెంబ్లీలో అడుగు పెట్టుడే అన్న. భవిష్యత్తులో ముచ్చర్ల సత్యనారాయణ సారు చేసిన స్థాయిలో ఆ పాత్ర పోషించాలి. ఆయన ఈ సమాజం కోసం కన్న కళలు ఏవైతే ఉండనో పృథ్వీరాజన్న వాటిని నెరవేర్చాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మల్లె పువ్వుల్లారా, మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా, గోరు వంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిశోరాల, వీరులారా వందను విద్యార్థి అమరులారా వందను పాదాలకు, వీరులారా వందను విద్యార్థి అమరులారా వందను పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఉస్మానియా యూనివర్సిటీలో వేణుగోపాల్ రెడ్డి చనిపోయాడు. వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు దినకర్మ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. ఆ దినకర్మ పెద్ద ఎత్తున సభ పెట్టాలనుకున్నాము. ఆ సభ కోసము ప్రణాళిక రచించడానికి మన పృథ్వన్నల ఇంట్లోనే కూర్చొని ప్రణాళిక రచించడానికి కూర్చున్నాము. రాత్రి వాడుకున్నాము. తెల్లారి పోలీసులు వచ్చిర్రు. అరే ఏం రచనలు చేస్తుర్రా మీరు అని చెప్పేసి వచ్చిర్రు. నన్ను పట్టుకపోయింది మా పృథ్వన్నల ఇంట్లోకెళ్ళే పట్టుకపోయి చెంచల్ కూడా జైల్లో నిర్బంధించారు తెలంగాణ ఉద్యమంలో. అది ప్రయోగశాల అంటే ఉట్టిగానే చెప్పట్లేదు, నిజమైన ప్రయోగశాల. తెలంగాణ ఉద్యమాన్ని దిశను మార్చిన ప్రయోగశాల. కేసీఆర్ నిమ్మరసం దాగినప్పుడు నిమ్మరసం కాదు మా నెత్తురు దాగమని శవయాత్ర చేసినటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో, విద్యార్థుల్ని ముందు వరుసలో ఉంచడంలో కీలక భూమిక పోషించిన బిడ్డలం మా పృథ్వన్నము, మేము మా తమ్ముళ్ళం అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా, గోరు వంకల్లారా, సేను సెలకల్లారా, గోరు వంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిశోరాల, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం, పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం. దాంట్లో ఒక చరణంలా కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీర యోధులు మీరు అని ఒక చరణం వస్తుంది. సార్ వింటుండే, సార్ ఎట్లుంది సార్, వినురు సార్ అంటే, అచ్చా సూపర్ ఉంది, ఇది పెట్టాలి, ఈ చరణం పెట్టాలని చెప్తున్నా. గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టారు. ముచ్చర్ల సత్యనారాయణ సార్ ఆత్మ శాంతించాలి. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం, పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం, కన్నీళ్ళతో పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం
వీరులకు జోహార్ జోహార్. అమర హై ముచ్చర్ల సత్యనారాయణ గారు. అమర హై అమర హై. అమర హై ముచ్చర్ల సత్యనారాయణ గారు. అమర హై అమర హై. థ్యాంక్ యూ.